నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। పాలకొల్లులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నిమ్మల వెంటిలేటర్ పై ఉన్న ఆర్థిక వ్యవస్థను ఐసీయూలోకి తీసుకొచ్చామని వెల్లడి। త్యాలో మున్సిపల్ ఉర్దూ ఎలిమెంటరీ స్కూల్ ని ప్రారంభించిన నాదెండ్ల మనోహర్ 70,000 సొంత నిధులతో పాఠశాలను సుందరీకరించిన ఉపాధ్యాయుని మాధవిని అభినందించిన మంత్రి। కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో మహిళల రక్షణ పూర్తిగా కనుమరుగైంది। వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆగ్రహం। రంగరాయ వైద్య కళాశాలలో లైంగిక వేధింపుల ఘటనపై వివరాలు వెల్లడించిన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్। ఫిర్యాదు నమోదైన వెంటనే నిందితులను అరెస్ట్ చేస్తామన్న ఎస్పీ। వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఐసీయూలోకి తీసుకొచ్చామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు। పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు। వైసీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ శాఖను నిర్వీర్యం చేశారని విమర్శించారు। కష్టపడి పండించిన పంట విలువ జగన్ కు ఏం తెలుసని ప్రశ్నించారు। రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా సూపర్ 6 హామీలు నెరవేరుస్తున్నామన్నారు। తెనాలి నియోజకవర్గం మారీసుపేటలోని చెంచు రామానాయుడు హైస్కూల్ ప్రాంగణంలో సుందరీకరించిన మున్సిపల్ ఉర్దూ ఎలిమెంటరీ స్కూల్ ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెనాలిలో ప్రభుత్వ ఉర్దూ హైస్కూల్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామన్నారు। 70,000 సొంత నిధులతో ఉర్దూ పాఠశాలను సుందరీకరించిన పాఠశాల ఉపాధ్యాయురాలు బట్టిప్రోలు మాధవిని ఆయన అభినందించారు। మిగతా పాఠశాలను కూడా దాతల సహకారంతో సుందరీకరించాలని ఉర్దూ పాఠశాలను మోడల్ స్కూల్ గా తీర్చిదిద్దాలని సూచించారు। తెనాలి పట్టణంలో పెరుగుతున్న జనాభాలో భాగంగా ఉర్దూ పాఠశాల అనేది ఖచ్చితంగా ఇక్కడున్న పౌరులు అనేక సందర్భాల్లో వాళ్ళ బిడ్డలను చదివించుకోవడానికి కోసం వ్యక్తపరుస్తూ ఉన్నారు। ట్రెడిషనల్ గా జరుగుతున్న ఈ మాద్రసాలు లేకపోతే క్షేత్రస్థాయిలో తల్లిదండ్రులు కొంతవరకు వాళ్ళకి ఇచ్చే విద్య కాకుండా ప్రభుత్వ పాఠశాలలో కూడా మనం ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా ఎక్కువ మంది మనకి పాఠశాలలో చేరి ఇతర భాషల్లోనూ అదే విధంగా సబ్జెక్ట్స్ లో అన్ని సబ్జెక్ట్స్ లో కూడా వాళ్ళకి పూర్తిగా గ్రిప్ వచ్చేటట్టు చక్కటి వాతావరణం తీసుకురాగలుగుతారు। సో ముందుగా నేను ఈరోజు శ్రీకాంత్ గారిని అభినందిస్తున్నాను। సుమారు 70,000 ఖర్చు పెట్టి దాతగా ఈ క్లాస్ రూమ్ ని పిల్లలకి ఆకర్షణీయంగా తయారు చేసే విధంగా కొత్త ఆలోచనతో చేసినందుకు చాలా స్ఫూర్తిదాయకం। ఉర్దూ క్లాస్ రూమ్ కోసం మనకి మారిస్పేటలో ఇతర ప్రాంతాలతో పోటీ పడే విధంగా ఇక్కడ కూడా తల్లిదండ్రులు సహకరించాలి, ఎక్కువ మంది చేర్చుకునే విధంగా। అంటే ముగ్గురున్న సంఖ్య కాస్త 11 అయింది ఈ సంవత్సరం। వచ్చే సంవత్సరానికి ఇంకా పెరిగే విధంగా మనం మౌలిక సదుపాయాలు కల్పించాలి। ఎంఈఓ గారికి నేను ఈ విషయం కూడా చెప్పాను। రాబోయే రోజుల్లో ప్రపోజల్ ఒకటి పెట్టి హై స్కూల్ కూడా మనం తెనాల్లో ఏర్పాటు చేసేటట్టు తప్పకుండా ప్రభుత్వం నుంచి దానికి తగిన శాంక్షన్స్ తీసుకొస్తాను। ఎక్కడ కూడా లోటు లేకుండా మన బిడ్డలు చదివించుకుంటేనే మనకి భవిష్యత్తు। వాళ్ళు కూడా పాపం ఆసక్తితోటి నేర్చుకోవాలనే తపన పిల్లల్లో ఉంటుంది। అటువంటి వాతావరణం కల్పించినందుకు ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తాను। కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో మహిళల రక్షణ పూర్తిగా కనుమరుగైందని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు। విశాఖపట్నం పార్టీ నగర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆఖరికి ప్రభుత్వ విద్యా సంస్థలో కూడా ఆడపిల్లలకు రక్షణ లేదంటే రాష్ట్రంలో చంద్రబాబు పాలన ఎంత అధ్వానంగా ఉందో తెలుస్తుందన్నారు। ఆడపిల్లల జోలికి వస్తే తాట తీస్తా అంటూ డైలాగులు చెప్పే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను ప్రాతినిధ్యం వహించే జిల్లాలోని రంగరాయ మెడికల్ కాలేజీలో జరిగిన ఘటనపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు। మహిళా హోంమంత్రిగా రాష్ట్రంలో స్త్రీల రక్షణకు ముందుండాల్సిన అనిత నిత్యం జగన్ పై రాజకీయ విమర్శలు చేయడానికే పరిమితమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు। కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అడుగడుగును కూడా మహిళలకి వేధింపులు, మహిళల మీద అఘాయిత్యాలు, హత్యలు, అత్యాచారాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి। ఒక సంఘటనని మించి ఇంకొక సంఘటన। మహిళలు ఇంట్లో ఉన్న రక్షణ లేదు, కాలేజ్కి వెళ్ళినా రక్షణ లేదు, స్కూల్కి వెళ్ళినా రక్షణ లేదు, అలాగే పని ప్రదేశంలో కూడా మహిళలకి ఈ కూటమి ప్రభుత్వంలో రక్షణ లేని పరిస్థితి। వీటన్నిటికీ కారణం ఏంటంటే ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉంటే ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన ఈ విధంగా రిపీటెడ్ గా ఒకదాని మీద ఒకటి సంఘటనలు మనం వినాల్సిన దుస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది। ఈ రోజు తీసుకుంటే ఆ A1 గా ఉన్న ల్యాబ్ అసిస్టెంట్ కళ్యాణ్ చక్రవర్తి తప్పించుకోవడం జరిగింది। అలాగే తీసుకుంటే ఆ మిగిలిన ల్యాబ్ టెక్నీషియన్స్ ని సస్పెండ్ చేయడం జరిగిందంట। సస్పెండ్ ఎవరికి కావాలి? వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి। ఈ రోజు తీసుకుంటే ఎన్ని సంఘటనలు మనం చూస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక। రోజుకి 70-80 సంఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి,
గంటకి 3-4 సంఘటనలు జరిగే పరిస్థితి, ముఖ్యంగా కళాశాలల్లో మహిళలకి కనీస రక్షణ లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన ఇలాంటి సంఘటనలు రిపీటెడ్ గా జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకి ఆ పనులు చేసే వాళ్ళకి భయం లేకుండా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో చూసాం, కొన్ని నెలల క్రితం గొడ్లవల్లేరులో ఆ ఇంజనీరింగ్ కాలేజ్ లో అమ్మాయిలు బాత్రూమ్స్ లో సీసీ కెమెరాస్ పెట్టి వాళ్ళకి ఎంత దారుణంగా ఇబ్బందులు పెట్టారో మనం చూసాం. ఆ సంఘటనలో ప్రభుత్వం అలాంటి పనులు చేసిన వాళ్ళకి అండగా నిలిచి ఏమీ లేదు అని చెప్పి అక్కడ విషయాన్ని కనుమరుగయ్యేట్టుగా చేయడం జరిగింది. అలాగే తీసుకుంటే ఇలాంటి ఎన్నో సంఘటనలు, రాజమండ్రిలో నర్సింగ్ కాలేజ్ విద్యార్థిని ఒక వ్యక్తి వేధింపుల వలన ఆత్మహత్య చేసుకొని ఎన్నో రోజులు హాస్పిటల్లో ఉండి బ్రెయిన్ డెడ్ అయిపోయి చనిపోవడం జరిగింది. అలాగే తీసుకుంటే అనంతపురంలో ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య కావించబడ్డం మనం చూసాం. అలాగే రాప్తాడులో తీసుకుంటే 14 సంవత్సరాల దళిత బాలికను 14 మంది టీడీపీ కార్యకర్తలు 6 నెలలుగా గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది. ఎంత దారుణమో, ఎంత ఘోరంగా కళాశాలలకు వెళ్లే బాలికలకి రక్షణ లేని పరిస్థితి. ఎందుకు ఇలాంటి పనులు వీళ్ళు రిపీటెడ్ గా చేస్తూ ఉన్నారు అంటే, ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా ప్రభుత్వం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోని పరిస్థితి. హోమ్ మినిస్టర్ గారు ఎంతసేపు స్టేట్మెంట్స్ కే పరిమితం, లేదా జగనన్నని తిట్టడానికి ఆవిడ పరిమితం అవుతున్నారు తప్ప ఇలాంటి వాటి మీద యాక్షన్ తీసుకోని పరిస్థితి. ఇప్పుడు కాకినాడ సంఘటనే తీసుకుంటే ఎంత దారుణం అంటే, పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు మహిళల రక్షణ కోసం ఎన్ని కబుర్లు చెప్పారు. తాట తీస్తానన్నారు, మహిళల మీద ఎవరైనా చేస్తే తాట తీస్తానని చెప్పిన విషయం ఈ రాష్ట్రంలోని ఏ మహిళ కూడా మర్చిపోలేదు. పవన్ కళ్యాణ్ గారు, మీకు ఒకటే అడుగుతున్నాను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం తరఫున, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళల తరఫున, మీ సొంత జిల్లాలో మీరు మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న మీ సొంత జిల్లాలో 50 మంది మహిళలకు నెల రోజులుగా ఒక దుర్మార్గుడు ఈ విధంగా శరీర భాగాలను ఫోటోలు తీసి వేధిస్తే ఎంత మందికి తాట తీశారు? మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు డిప్యూటీ సీఎం గారు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే హోం మంత్రి గారు, ఆవిడ సొంత జిల్లాకి పక్క జిల్లాలో ఈ సంఘటన జరిగింది, కాకినాడలో జరిగితే మరి హోమ్ మినిస్టర్ గారు మానవత్వం కోసం చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు, ప్రెస్ మీట్లు పెట్టారే, మరి మీకు మానవత్వం అనేది లేదా? 50 మంది ఆడపిల్లలు ఎంత దారుణంగా లైంగిక వేధింపులకు గురయ్యారు కదా, మరి మీరు ఎక్కడ స్పందించారు? ఏమాత్రం స్పందించిన సంఘటనలు ఇప్పుడు చెప్పిన ఏ సంఘటనలో కూడా మీరు ఒక మహిళా హోంమంత్రి అయ్యుండి కూడా మీరు స్పందించినట్టుగా దాఖలాలు లేవు. మీరు ఏం చెప్పారు హోంమంత్రి గారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ప్రశాంతంగా నిద్రపోవచ్చని. ఎక్కడమ్మా ప్రశాంతంగా నిద్రపోతున్నారు? ఈ విధంగా వేధింపులకు, లైంగిక వేధింపులకు గురవుతూ ఉన్నారు. బాత్రూమ్స్ లో సీసీ కెమెరాలు పెడుతున్నారు, అలాగే లైంగిక వేధింపులతో వాళ్ళకి హత్యలు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తూ ఉన్నారు. 3 సంవత్సరాల ముక్కు పచ్చలారని చిన్నారుల మీద కూడా అత్యాచారం చేసి హత్యలు చేసిన సంఘటనలు మనం ఎన్ని వింటూ ఉన్నాం. మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఏ ఒక్క సంఘటనలో అయినా మీరు వెళ్ళి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడం కానీ, అలాంటి తప్పుడు పనులు చేసిన వారికి కఠిన శిక్షలు వేయడం కానీ హోంమంత్రి గారు చేశారా? ఆ కుటుంబానికి ఎటువంటి ఆర్థిక భరోసా అయినా ఈ ప్రభుత్వం ఇచ్చిందా అని అడుగుతున్నాను. అసలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు కావస్తూ ఉంది. మరి 13 నెలలైనా కూడా ఈ మహిళల రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోలేదు సరికదా. కనీసం ఒక సమీక్ష కూడా చెయ్యని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఒక సమీక్ష రంగరాయ వైద్య కళాశాలలోని పారామెడికల్ విద్యార్థులను లైంగికంగా వేధించడమే కాకుండా అసభ్యకరంగా అనుచితంగా మెసేజ్లు పెడుతూ వేధిస్తున్న నిందితులు ల్యాబ్ అటెండెంట్ వాడ్రేవు కళ్యాణ్ చక్రవర్తి, మైక్రోబయాలజీ ల్యాబ్ టెక్నీషియన్ బి జిమ్మిరాజు, బయోకెమిస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ ఎస్ గోపాలకృష్ణ, పైథాలజీ విభాగ ల్యాబ్ టెక్నీషియన్ ప్రసాదులపై విచారణ జరిపి వారిని విధుల నుంచి సస్పెండ్ చేయడంతో పాటు అరెస్ట్ చేసినట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ వెల్లడించారు. కాకినాడ రంగరాయలో పారామెడికల్ విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్న ఘటనపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఇలాంటి ఘటనలు విద్యా సంస్థలు, మహిళలు పనిచేసే ప్రదేశాల్లో పునరావృతం కాకుండా చేపట్టిన చర్యలను వివరించారు. సో 9th అరౌండ్ 10 o'clock టైంకి మనకి మన రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఈమెయిల్కి ఒక అనానమస్ మెయిల్, అంటే ఎలాంటి అడ్రస్, పేర్లు అవేం లేకుండా ఒక వ్యక్తి గురించి కళ్యాణ్ చక్రవర్తి, వాడరేవు కళ్యాణ్ చక్రవర్తి, అండ్ హీ ఈజ్ ల్యాబ్ అటెండెంట్ ఇన్ బయోకెమిస్ట్రీ ల్యాబ్. సో ఈ ల్యాబ్ అటెండెంట్ వాళ్ళతో ఇన్అప్రాపరియేట్గా బిహేవ్ చేస్తున్నాడు, ఎస్పెషల్లీ గర్ల్స్. ఆల్మోస్ట్ ఒక 50 to 60
పారామెడికల్ కోర్స్ చేస్తున్న గర్ల్స్ ఉన్నారు. సో ఈ గర్ల్స్ ఎస్పెషల్లీ సెక్షువల్ హరాస్మెంట్ అలిగేషన్స్ చేస్తూ ఇన్అప్రోప్రియేట్గా బిహేవ్ చేస్తున్నారు, తర్వాత ఫిల్దీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, తర్వాత మెసేజెస్ కూడా అబ్సీన్ మెసేజెస్ పంపిస్తున్నారు. అండ్ ఇవాళ ఆల్రెడీ న్యూస్లో కొంత చూశాను నేను. సో దే అంటే ప్రొవోకేటివ్గా, సో ఇట్ వాజ్ నాట్ ఏ అప్రోప్రియేట్ బిహేవియర్ ఫర్ విత్ ఎ లేడీ అండ్ ఎస్పెషల్లీ స్టూడెంట్ ఆఫ్ దట్ ఏజ్. సో ఆ ఆస్పెక్ట్లో మనకు ఒక కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఇమీడియట్లీ ప్రిన్సిపల్ గారు హీ హాజ్ టేకెన్ అన్ యాక్షన్ ఫ్రమ్ హిస్ సైడ్. సో ఎవ్రీ ఇన్స్టిట్యూట్ ఎస్పెషల్లీ ఇలాంటి లార్జ్ ఇన్స్టిట్యూట్స్లో ఒక విమెన్ హరాస్మెంట్ సంబంధించి, తర్వాత ఇలాంటి విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి ఒక కమిటీ ఉంటుంది. సో లైక్ కలెక్టరేట్లో మాకు ఎలా ఉంటుందో కమిటీ, అలాగా ఎవ్రీ ఇన్స్టిట్యూట్లో అలాగా ఒక కమిటీ పెట్టుకోవడం జరుగుతుంది. అండ్ రంగరాయ మెడికల్ కాలేజ్ హ్యాస్ ఎ వెరీ స్ట్రాంగ్ కమిటీ విచ్ హ్యాస్, అంటే కమిటీలో ఎన్జిఓస్ వైపు నుంచి కూడా, అంటే దెర్ ఈస్ ఐ థింక్ 1 member ఫ్రమ్ ఎన్జిఓ ఆల్సో, అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ వెల్ రిగార్డెడ్ ఇండివిజువల్స్ ఇన్ ద కాలేజ్. కానీ తర్వాత వీ హ్యావ్ రిప్రజెంటేషన్స్ ఫ్రమ్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ వైపు నుంచి, తర్వాత ఆఫీస్ సబార్డినేట్, తర్వాత జూనియర్ అసిస్టెంట్స్. సో అలాగా ఆల్ కేటగిరీస్ కవర్ చేస్తూ ఒక కమిటీ ఉంది. దిస్ ఇస్ కాల్డ్ జెండర్ హరాస్మెంట్. ఇలాంటి ఇష్యూస్ చేయటానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి రెఫర్ చేయడం జరిగింది ఆన్ 9th యాజ్ సూన్ యాజ్ హీ గాట్ ద మెయిల్. అండ్ ఆ కమిటీ టుక్ 2 days, అంటే 9th, 10th, అంటే నిన్న ఈవినింగ్ వరకు వాళ్ళు కంప్లీట్గా ఆల్ స్టూడెంట్స్తో ఎంక్వైరీ చేసుకోవటం, తర్వాత ఈ ఎవరి మీదైతే ఈ కంప్లైంట్స్ వచ్చాయో ఆ కంప్లైంట్ వచ్చిన అతనితో కూడా స్టేట్మెంట్ తీసుకోవటం. సో ఈ కంప్లీట్ ప్రాసెస్ తర్వాత ప్రూఫ్స్ అన్ని చెక్ చేసుకోవడానికి లాస్ట్ 2 days ఒక ఇన్డెప్త్ ఎంక్వైరీ బై దిస్ కమిటీ హ్యాస్ బీన్ డన్. అండ్ ఈ కమిటీ ఎంక్వైరీ చేస్తున్న సమయంలో అలాంగ్ విత్ దిస్ అటెండెంట్, అంటే న్యాచురల్లీ స్టూడెంట్స్తో మాట్లాడుతున్న, ఆబ్వియస్లీ ఫర్ సేక్ ఆఫ్ ప్రైవసీ స్టూడెంట్స్ పేర్లు తర్వాత వాళ్ళ డీటెయిల్స్ నేను చెప్పకూడదు, నేను చెప్పను. అండ్ స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు న్యాచురల్గా ఈ అబ్బాయితో పాటు ఇంకొక 2-3 ఇన్సిడెంట్స్ ముందు జరిగినవి చెప్తూ, అలాంగ్ విత్ దిస్ కళ్యాణ్ చక్రవర్తి 3 more people పేర్లు చెప్పడం కూడా జరిగింది. ఇట్ ఈస్ వెల్ రికార్డెడ్ ఆ పిల్లలు ఇచ్చిన స్టేట్మెంట్స్లో, తర్వాత కమిటీ మెంబర్స్ ఇచ్చిన రిపోర్ట్లో. ఒక అతను బి జిమ్మీ రాజు, ల్యాబ్ టెక్నీషియన్, మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్. ఎస్ గోపాలకృష్ణ, ల్యాబ్ టెక్నీషియన్, బయోకెమిస్ట్రీ. దెన్ ప్రసాద్, ల్యాబ్ టెక్నీషియన్, ప్యాథాలజీ. సో ఈ 4 ల్యాబ్ టెక్నీషియన్స్ మీద సిమిలర్ అలిగేషన్స్ చేయడం జరిగింది. సో ఈ రిపోర్ట్ నిన్న నైట్ అరౌండ్ 9 o'clock కంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ టుడే వీ వర్ సపోజ్ టు రిసీవ్ దట్ రిపోర్ట్, అంటే జీజీహెచ్ అడ్మినిస్ట్రేటర్ ద్వారా రిపోర్ట్ సంబంధించి మన యాక్షన్ తీసుకోవాలి. దట్ వాజ్ ద ప్లాన్. సో ఎనీవే, సో ఆల్రెడీ కొంత మీడియాలో కవరేజ్ జరిగింది ఇవాళ కూడా. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ అరౌండ్ 10 o'clock మనకు ఆ రిపోర్ట్ కంపైల్ చేసి జీజీహెచ్ వైపు, ఐ మీన్ రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆల్సో హ్యాస్ సబ్మిటెడ్ రిపోర్ట్. ఇమీడియట్లీ మన వైపు నుంచి ఆ 4 ల్యాబ్ టెక్నీషియన్స్ సస్పెండ్ చేసి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హ్యావ్ టేకెన్ కంప్లైంట్ ఫ్రమ్ మన ఆర్ఎంసీ ప్రిన్సిపల్ గారి దగ్గర నుంచి, అండ్ వీ హ్యావ్ రిపోర్ట్ టు పోలీస్ ఆల్సో టు ఇనిషియేట్ క్రిమినల్ యాక్షన్. సో ఈ మొత్తం ప్రాసెస్ జరగడంలో ఒక ఇంపార్టెంట్ థింగ్ దట్ మాకు అర్థమైంది కూడా ఏంటంటే, న్యాచురల్లీ పారామెడికల్ కోర్సెస్ తర్వాత రంగరాయ మెడికల్ కాలేజ్ లాంటి ఇన్స్టిట్యూట్లో చదువుతూ ఉండి ఇలాంటి ఇన్సిడెంట్ జరగటానికి, న్యాచురల్లీ ఇది ఇప్పుడు జరిగిందంటే ఇది ఈరోజే జరిగి ఉండొచ్చు, ముందు ఇంకా ఎన్ని ఇన్సిడెంట్స్ జరుగుంటాయనే దృక్పథంతో జస్ట్ ఐడెంటిఫైయింగ్. సో వన్ మేజర్ ఇష్యూ దట్ వీ రియలైజ్డ్ ఇస్, పిల్లలు అంటే దే ఆర్ ఆల్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి జస్ట్ ఇప్పుడే జాయిన్ అవుతారు యాక్చువల్ పారామెడికల్ అంటే. సో దే మస్ట్ బి అరౌండ్ 18-19 years వచ్చి ఆ భయంలో కానీ లేకపోతే ఫర్ ఎనీ అదర్ రీజన్, అంటే మార్క్స్ తర్వాత ఇలాంటి రీజన్స్తో దే ఆర్ స్కేర్డ్ టు కంప్లైంట్. సో ఈ విషయంలో ఐ షుడ్ రియల్లీ అప్రిషియేట్ ఎవరైతే ఆ మెయిల్ పంపించారో. ఐ హవ్ సీన్ దట్ ఈమెయిల్ అడ్రస్ ఆల్సో ఇన్ ది వెరీ నీట్లీ రిటర్న్ లాంగ్వేజ్. ఫస్ట్ థింగ్ అంటే ఏదో తొందరపడి ఏదో ఒకరి మీద ఆవేశంతో రాసింది కాదు, నీట్గా జరిగిందంతా డీటెయిల్స్తో సహా ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది అంతా రాస్తూ చాలా డీటెయిల్డ్గా ఒక అనానిమస్ మెయిల్ పంపించడం, విచ్ ఇస్ టోటల్లీ ఫైన్. వీ అండర్స్టాండ్, ఆ విషయంలో ఐ కెన్ అండర్స్టాండ్. సో వాళ్ళకి నమ్మకం లేకపోయింది. సో బట్ దిస్ ఎ వెరీ వెరీ గుడ్, ఐ రియల్లీ అప్రిషియేట్ దోస్ గర్ల్ స్టూడెంట్స్, బికాస్ అది వాళ్ళతో కాదు ఇంకా వచ్చే తదుపరి బ్యాచెస్తో కానీ ఇట్స్ ఎ సెన్స్ అ స్ట్రాంగ్ మెసేజ్. అండ్ ఈ సందర్భంగా వాట్ వీ వాంటెడ్ టు రీఅష్యూర్ ఆల్ ద గర్ల్ స్టూడెంట్స్ ఇన్ నాట్ జస్ట్ రంగరాయ కానీ ఎనీ అదర్ స్కూల్స్. ఈ ఇన్సిడెంట్ గురించి మాకు ఇవాళ పొద్దున్న 3 రిపోర్ట్స్ రావడం జరిగింది. 1 town లిమిట్స్లో 2, అట్లనే 2 town లిమిట్స్లో 1, వీళ్ళ ముద్దాయిలు 4 మీద కలిపి.
వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అండర్ సెక్షువల్ హెరాస్మెంట్, వాయరిజం అండ్ ఆల్సో సెక్షన్ 7 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ కింద కేసెస్ రిజిస్టర్ చేసి ముద్దాయిల కోసం వీ ట్రై టు గెట్ దెమ్. బై 2:30 వీ కుడ్ అరెస్ట్ ఆల్ 4 ఆఫ్ దెమ్. 4 ముద్దాయిలు ఎవరైతే సైట్ అయ్యారో 4ని అరెస్ట్ చేయడం జరిగింది. వాట్ ఎవర్ లీగల్ యాక్షన్ హ్యాస్ టు బి ఇనిషియేటెడ్ అగేన్స్ట్ దెమ్ విత్ ప్రాపర్ ప్రూఫ్ వీ విల్ మేక్ షూర్ దట్ దే ఆర్ పనిష్డ్ అండర్ రిలవెంట్ సెక్షన్స్ ఆఫ్ లా. అండ్ యాజ్ కలెక్టర్ సార్ వాజ్ సేయింగ్, ఇట్లాంటివి జరిగినప్పుడు మనం ఇంకా రిపీట్ కాకుండా ఏం చేయాలి అనేది కూడా ఆలోచించుకోవాలి. ఎనీ టైమ్ దే కెన్ కమ్ టు ఎస్పీ ఆఫీస్. ఐ ఆల్వేస్ కీప్ సేయింగ్ దట్ అపాయింట్మెంట్ అవసరం లేదు ఎస్పీ ఆఫీస్కి, ఎవరు ఎప్పుడు వచ్చినా నేను కలుస్తాను. బట్ దెర్ ఇస్ అన్ అదర్ ఫేస్లెస్ మెకానిజం ఆల్సో. ఆనరబుల్ సీఎం సార్ లాంచ్ చేశారు, ఆనరబుల్ డీజీపీ సార్ రిపీటెడ్గా దీని గురించి మెన్షన్ చేయడం జరుగుతుంది మీటింగ్స్లో. శక్తి యాప్ అని ఒక యాప్ ఉంది. ఐ రిక్వెస్ట్ ఆర్ఎంసీ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో ఎవ్రీబడి వేర్ దెర్ ఆర్ మోర్ ఉమెన్ వర్కింగ్ లేదా ఉమెన్ స్టూడెంట్స్ ఉన్న దగ్గర ఈ శక్తి యాప్ కనుక కొంచెం ఎక్కువ యూసేజ్ స్టార్ట్ అయితే కనుక కంప్లైనింగ్ విల్ బీ ఈజియర్. వాళ్ళు నా దగ్గరికి రావాల్సిన అవసరం కూడా లేదు. అందులో దే కెన్ జస్ట్ లీవ్ అన్ అనానిమస్ మెసేజ్ సేయింగ్ దట్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ ప్లేస్. వీ విల్ ఓన్లీ గో దేర్ అండ్ ట్రై టు అటెండ్ టు దట్ ప్రాబ్లమ్. సో దయచేసి ఈ శక్తి యాప్ అవేర్నెస్ కూడా ఈ ఇన్సిడెంట్ నుంచి వచ్చే పాజిటివ్ అవుట్కమ్ లాగా శక్తి యాప్ అవేర్నెస్ ఇంక్రీజ్ అవ్వటం ఒక స్టెప్ తీసుకోవాలని ఐ రిక్వెస్ట్ మీడియా ఆల్సో టు పబ్లిసైజ్ రిగార్డింగ్ దిస్. అండ్ రిగార్డింగ్ లీగల్ యాక్షన్, stern action will be taken against all 4 accused and will make sure that such incidents are not repeated. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.